అందరికీ నమస్కారము. నా పేరు లక్ష్మి. మిస్టర్ సీఈఓ రెండవ భాగము. రచయిత స్వర్ణ బొబ్బల గారు. క్రిష్ పిఏని పిలిచి, మనం స్టాఫ్ కోసం యాడ్ ఇచ్చాం కదా! ఎంతమంది అప్లై చేశారో చూసి, అందులో ఎలిజిబుల్ క్యాండిడేట్స్‌కి ఇంటర్వ్యూ కాల్ లెటర్స్ పంపించండి. మనం నోటిఫికేషన్ రిలీజ్ చేసి చాలా డేస్ అయింది కదా! ఈరోజే లాస్ట్ డే కదా! అన్నాడు క్రిష్. ఎస్ సార్. రేపు మార్నింగ్ చూసి షార్ట్‌ఔట్ చేసి మెయిల్ సెండ్ చేస్తాము అంది. పిఏ ఓకే. షార్ట్ లిస్ట్ అయిన తర్వాత క్యాండిడేట్ లిస్ట్ నాకు కూడా ఒకసారి పంపించండి అన్నాడు క్రిష్. ఓకే సార్ అంది. 9:00కి హోటల్లో రెడీగా ఉండు. నేను వస్తాను అన్నాడు. పిఏ ఫేసు 1000 వాల్ట్ బల్బులా వెలిగిపోయింది. హ్యాపీ వల్ల స్మైల్‌తో రూమ్‌లో నుండి బయటికి వెళ్ళిపోయింది. పిఏ వెళ్ళిన తర్వాత మళ్ళీ వర్క్ చేసుకుంటూ మమ్మీతో టైమ్ స్పెండ్ చేసి చాలా డేస్ అవుతుంది. ఎప్పుడు ఆఫీస్ వర్క్ అవ్వగానే బయటికి వెళ్ళడం, మళ్ళీ స్పెండ్ చేసిందే లేదు. ఈరోజు ఎలాగైనా మామ్‌తో స్పెండ్ చేయాలి. ఆఫ్టర్‌నూన్ లోపు అర్జెంట్ వర్క్ ఏమైనా ఉంటే కంప్లీట్ చేసుకొని వెళ్ళిపోతాను అని వర్క్ మొత్తం ఫాస్ట్‌గా కంప్లీట్ చేసుకోవటంలో బిజీ అయిపోయాడు క్రిష్. పిఏ హ్యాపీ వాళ్ళ ఫేస్‌తో బయటికి వెళ్ళింది. చూసి ఎంప్లాయీస్ అందరూ అదేంటి అంత హ్యాపీగా ఉంది అని అనుకున్నారు. ఏదో ఆఫర్ ఇచ్చి ఉంటారు. అందుకే అంత హ్యాపీగా ఉంది అని ఒక ఎంప్లాయీ అంది. అవును నిజమే అన్నట్లు అనుకున్నారు అందరూ. మళ్ళీ వెంటనే అమ్మో! అందరితో చాలా ఫ్రీగానే ఉంటారు. కానీ వర్క్ చేయకపోతే మాత్రం చాలా కోపమొస్తుంది సార్‌కి. ఆయన కోపానికి బలి అయితే చాలా కష్టం అనుకొని మాటలు ఆపేసి వర్క్‌లో బిజీ అయిపోయారు అందరూ. ఆఫ్టర్‌నూన్ వర్క్ చేసుకొని టైం చూసేసరికి 2 అవుతూ ఉండటంతో చాలా లేట్ అయింది కదా! వెళ్ళాలి అనుకోని ల్యాప్‌టాప్ షట్ క్లోజ్ చేసి వెంటనే వెళ్ళాడు క్రిష్. క్రిష్‌ని చూడగానే డ్రైవర్ కార్ తీసుకొచ్చి పెట్టాడు. ఇంటికి వెళ్ళిపోయాడు క్రిష్. మధ్యాహ్నం టైంలో ఇంటికి వచ్చిన క్రిష్‌ని ఆశ్చర్యం, ఆనందంతో చూసింది యశోద. ఏంటిమా అలా చూస్తున్నావు? అన్నాడు క్రిష్. ఏమీ లేదు. నువ్వు ఇలాంటి షాక్‌లిస్తే అలాగే చూస్తాం మరి అంది యశోద. చిన్నగా స్మైల్ ఇచ్చి యశోద దగ్గరికి వెళ్ళి, మా ఈరోజు నీతో స్పెండ్ చేయాలనిపించింది. అందుకే ఫాస్ట్‌గా వచ్చేశాను అన్నాడు. నిజంగానా? అంది యశోద. ఎస్ మామ్. లంచ్ చేశావా? అన్నాడు క్రిష్. లేదు నాన్న ఇంకా అంది యశోద. ఇప్పటి వరకు లంచ్ చేయకుండా ఇంకేం చేస్తున్నావు నువ్వు? అని డైనింగ్ టేబుల్ దగ్గరకు తీసుకొని వెళ్ళాడు. క్రిష్‌ను తింటాను కానీ ముందు నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా. ఇద్దరం ఒకేసారి తిందాము అంది యశోద. ఓకే మా 5 మినిట్స్‌లో వస్తా. ఫాస్ట్‌గా రూమ్‌లోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చాడు క్రిష్. ఇద్దరూ కూర్చొని తినటం కంప్లీట్ చేసిన తర్వాత, మామ్ ఇప్పుడు చెప్పు ఎక్కడికి వెళ్దాం అన్నాడు క్రిష్. నీతో టైమ్ స్పెండ్ చేసి చాలా రోజులవుతుంది కదా కన్నా! నీతో ఇంట్లోనే స్పెండ్ చేస్తాను అంది యశోద. నువ్వు బయటికి వెళ్ళాక కూడా చాలా రోజులవుతుంది కదా అమ్మా! అలా బయటకు వెళ్ళి వద్దాం తర్వాత నీతో ఇంట్లోనే ఉంటాను కదా అన్నాడు క్రిష్. సరే నాన్న అంది యశోద. వెళ్దాము. ఎక్కడికి వెళ్దాము? అన్నాడు క్రిష్. నీ ఇష్టం కన్నా! నువ్వు ఎక్కడికంటే అక్కడికే అంది యశోద. సరే మామ్. అయితే పద అని యశోదని తీసుకొని బయటికి వెళ్ళాడు. ఇద్దరూ బయటికి రావటం చూసి డ్రైవరు కారు దగ్గరికి రాగానే డ్రైవర్ దగ్గర నుండి కీస్ తీసుకొని కారు ఎక్కించుకొని కారు స్టార్ట్ చేశాడు క్రిష్. యశోద చాలా హ్యాపీగా ఉంది. చాలా రోజుల తర్వాత కొడుకు తనతో స్పెండ్ చేయటం చూసి టైంనే మర్చిపోయి కొడుకుతో మాటల్లో మునిగిపోయింది. అలా మాట్లాడుకుంటూ కార్ డ్రైవ్ చేస్తూ ఉన్నాడు క్రిష్. వాళ్ళ అమ్మ హ్యాపీనెస్‌ని చూస్తూ అలాగే తనని చూస్తూ డ్రైవ్ చేస్తూ ఉన్నాడు. సడెన్‌గా ఒక అమ్మాయి నడుచుకుంటూ కార్‌కి రావటం చూసి హే అని అరిచింది. ముందుకు చూస్తూ ఉన్న యశోద అలా అరిచేసరికి ముందుకు చూశాడు క్రిష్. అప్పటికి కార్‌ని కంట్రోల్ చేయటానికి ట్రై చేశాడు. కానీ కారు తగిలి కింద పడిపోయింది ఆ అమ్మాయి. వెంటనే కారు దిగి ఫాస్ట్‌గా అమ్మాయి దగ్గరికి వెళ్లి చెయ్యి పట్టి పైకి లేపింది యశోద. పక్కనే ఉన్న అమ్మాయి ఏయ్! కళ్ళు ఎక్కడ పెట్టుకొని డ్రైవ్ చేస్తున్నావు అని అరుస్తూ కింద పడిపోయిన అమ్మాయిని పైకి లేపింది. అయ్యో! నీకేం దెబ్బలు తగల్లేదు కదమ్మా! అంది యశోద. ఏంటండి మీరు? రోడ్డు పైన వచ్చే మనుషుల్ని చంపేస్తారా ఏంటి? నువ్వు ముందు కారు దిగు అంది ఆ అమ్మాయి. చేతికి తగిలిన దెబ్బల్ని తుడుచుకుంటూ అయ్యయ్యో! రక్తం వస్తుంది అని తెగ కంగారు పడిపోయింది ఆ అమ్మాయి ఫ్రెండ్. ఇదిగో ట్రీట్మెంట్ చేపించుకో అని కారులో నుండి డబ్బులు బయటకు విసిరేశాడు. హేయ్! నీకు ఎలా కనిపిస్తున్నాం మేము? డబ్బుల కోసం నాటకాలు ఆడేవాళ్ళలాగా కనిపిస్తున్నామా? డబ్బులు మీదకి ఇసిరేస్తున్నావు అంది దెబ్బలు తగిలిన అమ్మాయి. నీకు దెబ్బ తగిలింది. ఏమో ట్రీట్మెంట్ చేయించుకుంటావని వేశాను. అయితే నువ్వు నాటకం ఆడుతున్నావు డబ్బుల కోసం ఎంత చీప్‌గా బిహేవ్ చేస్తారని నాకు ఇప్పటివరకు తెలీదు అన్నాడు క్రిష్. అబ్బా కన్నా! ఊరుకో
ఆ అమ్మాయిని హాస్పిటల్‌కి తీసుకువెళ్దాం పద. ఏంటి మా నువ్వు కూడా? తనకి తగిలింది చిన్న దెబ్బ. తను హాస్పిటల్‌కి వెళ్తుందిలే. మనం టైం వేస్ట్ చేసుకోవటం ఎందుకు అన్నాడు క్రిష్. అది విని ఇద్దరమ్మాయిలు మాకు కార్ డాష్ ఇచ్చి మమ్మల్ని కింద పడేసి మమ్మల్ని హాస్పిటల్‌కి తీసుకువెళ్ళడం నీకు టైం వేస్టా? మమ్మల్ని హాస్పిటల్‌కి తీసుకువెళ్ళకుండా నువ్వు ఇక్కడి నుండి ఎలా కదులుతావో మేము చూస్తాము. హా! అలానే చూస్తూ ఉండండి. నేను వెళ్తానని తీసినట్టు చేయగానే ఇద్దరు పక్కకి జరిగారు. వెంటనే కారు స్పీడ్‌గా ముందుకు పోనిచ్చాడు క్రిష్. రాధ, ప్రసన్న ఇద్దరు అలాగే చూస్తూ నుంచున్నారు. ఇంత క్యూట్‌గా ఉంది అమ్మాయి. తను గనక నా దగ్గర ఉంటే ఎంత బాగుండేదో అనుకుని వాళ్ళనే చూస్తూ స్మైల్ ఇచ్చాడు. పక్కన యశోద ఉంది అని రియలైజ్ అయ్యి ఓహో! మామ్ పక్కనే ఉంది కదా! మర్చిపోయాను అనుకోని నార్మల్‌గా డ్రైవ్ చేయటం స్టార్ట్ చేశాడు. అబ్బా! ఎంత ఈజీగా తప్పించుకున్నాడే అంది ప్రసన్న. పోనీలే వెళ్దాం పద అంది రాధ. అంత ఈజీగా ఎలా వదిలిపెడతావే? నీకు దెబ్బ తగిలించాడు కదా అంది ప్రసన్న. ఎక్కువ తగల్లేదు కదా! వెళ్దాం పద అంది రాధ. నీ లక్ బాగుంది. తగల్లేదేమి కానీ తగిలితే ఏంటి నీ పరిస్థితి? మరీ అంత మంచితనం పనికిరాదు అంది ప్రసన్న. అబ్బా! వదిలేవే వెళ్దాం కదా! అంది. రాధ సరే వెళ్దాం పద. ముందు హాస్పిటల్‌కి వెళ్లి తర్వాత హోమ్‌కి వెళ్ళిపోదాం అంది ప్రసన్న. నాకేం అవ్వలేదు. నేను బాగానే ఉన్నాను కదా! మనం ముందు హోమ్‌కి వెళ్దాం పద అంది రాధ. సరే పద వెళ్దాం అని ఇద్దరూ కలిసి వెళ్ళిపోయారు. వార్డెన్ రాధని చూసి అయ్యో! ఏమైందమ్మా? అని అడిగితే జరిగింది మొత్తం చెప్పింది ప్రసన్న. వార్డెన్ క్రిష్‌ను చాలా తిట్టింది. రాధ చిన్న స్మైల్ ఇచ్చి రూమ్‌లోకి, ప్రసన్న, వార్డెన్ ఇద్దరూ వెళ్లి ఫస్ట్ ఎయిడ్ కిట్ తీసుకొని రాధకి ఫస్ట్ ఎయిడ్ చేశారు. "నువ్వు కొంచెం రిలాక్స్ అవ్వు" అని చెప్పి ఇద్దరూ బయటికి వెళ్ళిపోయారు. రాధ కొంచెం సేపు పడుకొని లేచిన తర్వాత ల్యాప్‌టాప్ పట్టుకొని కూర్చుంది. ప్రసన్న వచ్చి చూసి "అబ్బా! ఎప్పుడు చూడు ల్యాప్‌టాప్‌తోనే ఉంటావు ఏంటి బాబూ" అంది. "వర్క్ ఉన్నప్పుడు చూసుకోవాలి కదా" అంది రాధ. "నువ్వు అదే ఆన్సర్ చెప్తావు అని తెలిసి కూడా నిన్నడుగుతాను చూడు నాది తప్పు. నీ వర్క్ నువ్వు చూసుకో" అని అక్కడి నుండి మళ్ళీ వెళ్ళిపోయింది ప్రసన్న. రాధ చిన్నగా స్మైల్ ఇచ్చి ల్యాప్‌టాప్ ఓపెన్ చేసి మెయిల్స్ చెక్ చేసుకుంది. ఇంటర్వ్యూ కాల్ లెటర్ ఉండటంతో హ్యాపీగా ఫీల్ అయ్యి ప్రసన్నని పిలిచింది. ప్రసన్న వచ్చి ఏంటి అని అడిగితే ఇంటర్వ్యూ కాల్ లెటర్ వచ్చింది. ఎల్లుండు ఇంటర్వ్యూ ఉంది అని చెప్పింది హ్యాపీగా రాధ. సరే ఈరోజు ఫుల్‌గా రెస్ట్ తీసుకో. రేపు షాపింగ్ చేద్దాం అంది ప్రసన్న. సరే అని ఈ విషయం వార్డెన్‌తో కూడా చెప్పాలి అంది రాధ. నేను చెప్తానులే కానీ నువ్వు రెస్ట్ తీసుకో అంది ప్రసన్న. తనకి కూడా కొంచెం అన్‌ఈజీగా ఉండటంతో సరే అని చెప్పి మళ్ళీ పడుకుంది రాధ. ఏంటి క్రిష్ ఇది ఇలా చేశావు? నువ్వు ఇలా చేస్తావని నేను అస్సలు అనుకోలేదు అంది యశోద. అబ్బా! ప్లీజ్ మామ్ ఆఫ్టర్ లాంగ్ టైమ్ నీతో బయటకు వచ్చాను. ప్లీజ్ నా మూడ్ ఆఫ్ చేయకు అన్నాడు క్రిష్. నిజానికి యశోద కూడా చాలా హ్యాపీగా ఉంది. కానీ పాపం ఆ అమ్మాయికి దెబ్బ తగిలింది అని అలా మాట్లాడింది. క్రిష్ అలా అనేసరికి ఇంకా ఆ టాపిక్ ఏమీ మాట్లాడకుండా ఇద్దరు హ్యాపీగా స్పెండ్ చేశారు. ఇంటికి వెళ్తూ ఉంటే రోడ్ సైడ్ పానీపూరి కనిపించింది యశోదకి. క్రిష్ స్టాప్ ద కార్ అంది యశోద. వై మామ్ వాట్ హ్యాపెన్ టు కార్ ఆపేశాడు క్రిష్. రోడ్ సైడ్ పానీపూరి బండి చూపించింది యశోద. అబ్బా మామ్ అది రెస్టారెంట్లోనే తింటే అయిపోయేది కదా ఇలా రోడ్ సైడ్ ఎందుకు అన్నాడు ఫేస్ అదోలా పెట్టి క్రిష్. పానీపూరి రోడ్ సైడ్ తింటేనే బాగుంటుంది రా యశోద. నాకొద్దు మామ్ నువ్వు తినేసే అన్నాడు క్రిష్. వేరే ఇంకా ఏదైనా విషయంలో అయితే క్రిష్ వచ్చే వరకు వదిలిపెట్టేది కాదు. కానీ పానీపూరి అవ్వడంతో ఇంకా ఆర్గ్యూ చేస్తే సైలెంట్‌గా ఇంటికి తీసుకువెళ్ళిపోతే మళ్ళీ తినటం కుదరదు అని చెప్పి బండి దగ్గరికి వెళ్లి పానీపూరి తినటం స్టార్ట్ చేసింది యశోద. క్రిష్ రాధని గుర్తుకు తెచ్చుకొని ఎవరు నువ్వు? ఎక్కడుంటావు? నాకు చాలా చాలా నచ్చేశావు. నేను చూసి నాకు నచ్చిన అమ్మాయిని మిస్ చేసుకోవడం నా లైఫ్‌లో ఫస్ట్ టైమ్ అది. నువ్వే. నిన్ను నేను మళ్ళీ కలవాలి. నువ్వు ఎక్కడుంటావో తెలిస్తే బాగుండు అని రాధ గురించి ఆలోచిస్తూ ఉన్నాడు క్రిష్. యశోద పానీపూరి తినటం కంప్లీట్ చేసి బిల్ పే చేసి వచ్చి కారులో కూర్చుంది కూడా పట్టించుకోనంత డీప్‌గా ఆలోచిస్తూ కూర్చున్నాడు క్రిష్. క్రిష్ పద వెళ్దాం అంది యశోద. హా మామ్ ఓకే పద అని ఆలోచనల నుండి పక్కన పెట్టేసి రీస్టార్ట్ చేసి యశోదతో మాట్లాడుతూ ఇంటికి తీసుకొని వెళ్ళి ఫాస్ట్‌గా రూమ్‌లోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి మళ్ళీ బయటికి వస్తూ ఉంటే, "మళ్ళీ ఎక్కడికి కన్నా?" అంది యశోద. "మామ్ కొంచెం వర్క్ ఉంది. బయటికి వెళ్తున్నాను. లేట్ అవుతుంది. నువ్వు పడుకో. నా కోసం వెయిట్ చేయకు" అని చెప్పి వెళ్ళిపోయాడు క్రిష్. అప్పటి వరకు తనతో స్పెండ్ చేసినందుకు హ్యాపీగా ఫీల్ అవ్వాలో, మళ్ళీ ఇలా చేస్తున్నందుకు బాధపడాలో అర్థం అవ్వలేదు యశోదకి.
పిఏ దగ్గరికి వెళ్లి ఇద్దరూ స్పెండ్ చేస్తున్న టైంలో కాల్ వచ్చింది క్రిష్‌కి. ఇప్పుడు ఎవరు అని చూసి ఆ కాల్ కార్తీక్ నుండి అవ్వటంతో